కాకినాడ జిల్లాలో ఫామ్ ఆయిల్ తోటలో జాహ్నవి పాప పెంపుడు కుక్క చావుకి విష ప్రయోగం జరిగిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఒక కేసు అంతు చిక్కకుండా ఉంది. అదే కాకినాడ పామ్ ఆయిల్ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2.5 సంవత్సరాల చిన్నారి కనిపించకుండా పోవటం తల్లిదండ్రులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులో చిన్నారి జాహ్నవితో పాటు అదృశ్యమైన ఆమె పెంపుడు కుక్క మరణం కొత్త మలుపుకు దారితీసింది. అసలు ఏం జరిగింది? జాహ్నవి ఎక్కడుంది? ఆమె పెంపుడు కుక్క మరణానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం ఫోరెన్సిక్ బృందంలో నిమగ్నమై చేస్తున్నారు. ఇక జూన్ 6, 2026న జాహ్నవి తన తండ్రి పనిచేస్తున్న 50 ఎకరాల విస్తీర్ణంలోని పామ్ ఆయిల్ తోటలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇక జాహ్నవితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క కొన్ని రోజుల తర్వాత అంటే జూన్ 9న తిరిగి ఇంటికి వచ్చింది. ఇది ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే ఆ కుక్కకు GPS ట్రాకర్ అమర్చి చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే జూన్ 13న ఆ పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ కేసును నీరుగార్చింది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం కుక్క నిర్జలీకరణం కారణంగా మరణించినట్లు తేలింది. అయినప్పటికీ దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ కేసులో కీలకంగా మారిన పెంపుడు కుక్క మరణంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రాథమిక నివేదికలో నిర్జలీకరణం కారణంగా కుక్క మరణించిందని చెప్పినప్పటికీ దీని వెనుక ఏదైనా విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి కుక్క శరీర నమూనాలను విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ నివేదిక వస్తేనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఒక చిన్నారి అదృశ్యమవటం, ఆపై ఆమె పెంపుడు కుక్క మరణించటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. జాహ్నవి కోసం పామ్ ఆయిల్ తోటలో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక పరికరాలతో అణువణువు గాలిస్తున్నారు. పోలీస్ బృందాలు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి అదృశ్యం వెనుక ఎవరి పాత్రైనా ఉందా, లేదా కేవలం ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ పామ్ ఆయిల్ తోట విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో గాలింపు చర్యలు క్లిష్టంగా మారాయి. ఈ సంఘటన సామాజికంగా, మానసికంగా పెద్ద ప్రభావాన్ని చూపింది. స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భద్రత గురించి భయపడుతున్నారు. తల్లిదండ్రుల కోసం కన్నీరు మున్నీరుగా ఆ తల్లిదండ్రులు జాహ్నవి కోసం విలపిస్తున్నారు. ఇక ప్రభుత్వ యంత్రాంగం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించడం, NDRF బృందాలను రంగంలోకి దించడం ఈ కేసు ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చాలా ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. పామ్ ఆయిల్ తోట ప్రాంతంలో CCTV కెమెరాలుంటే వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అనుమానితులను విచారిస్తున్నారు. ఇక కుక్క మరణానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కూడా చాలా కీలకం. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు.
తాజా పరిణామాలు చూస్తే గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. పామాయిల్ తోటలో ప్రతి చెట్టును, ప్రతి పొదను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గగనతలం నుండి కూడా గాలిస్తున్నారు. అంతేకాదు, చిన్నారి జాహ్నవి అదృశ్యంపై సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ప్రజలు చిన్నారి క్షేమం కోసం ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. జాహ్నవి తల్లిదండ్రులు తమ చిన్నారి కోసం ఎదురు చూస్తూ పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఈ కేసులో ఎటువంటి కొత్త సమాచారం వచ్చినా వెంటనే ప్రజలకు తెలియజేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కుక్కకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక త్వరలో వస్తుందని భావిస్తున్నారు. ఈ నివేదికతో ఈ కేసులో అనేక సందేహాలు నివృత్తయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది వేచి చూడాలి. ఇక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న కృషి ఫలిస్తుందని ఆశిద్దాం. ఇక మరో కోణం నుంచి చూస్తే ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు గుర్తు చేస్తోంది. గతంలో కూడా ఇలాంటి అదృశ్య ఘటనలు చాలా జరిగాయి. కానీ ఈ కేసులో పెంపుడు కుక్క పాత్ర, దాని మరణం అదనపు సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. ఈ కుక్క విష ప్రయోగం వల్ల మరణించిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై ఇప్పుడు ప్రధానంగా దర్యాప్తు జరుగుతోంది. కొన్ని వర్గాల ప్రజలు ఈ కేసులో మానవ అక్రమ రవాణా కోణాన్ని కూడా అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు అలాంటి ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేస్తున్నారు. జాహ్నవి ఆచూకీ లభించేంత వరకు పోలీసులు తమ గాలింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ కేసు త్వరగా ఒక కొలిక్కి రావాలని, చిన్నారి జాహ్నవి తన తల్లిదండ్రుల చెంతకు తిరిగి చేరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలో జాహ్నవి పాప అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. పెంపుడు కుక్క మరణం ఈ కేసును మరింత క్లిష్టతరం చేసింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇక ఈ కేసులో ఇంకెన్ని మలుపులు వస్తాయో కూడా వేచి చూడాల్సిందే.